హాయ్ అండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, గార్డెన్ వీడియోస్ చాలా రోజులుగా అప్లోడ్ చేయటం లేదు కదండి. దానికి రీజన్ ఏంటో కూడా నేను లాస్ట్ టైం వీడియో పెట్టానన్నమాట. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే నేను లాస్ట్గా కుకింగ్ వీడియో రసం పొడి ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టానన్నమాట. సో అదైతే అప్లోడ్ చేయలేదు. ఆ వీడియో అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ అప్లోడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో, బట్ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో వర్షం అయితే ఆగిందనమాట. వర్షం ఆగిన 2 నిమిషాలకే చూడండి ఫ్లోర్ అయితే ఎలా డ్రై అయిపోయిందో, ఎంత ఎండలు ఉన్నాయో. సో గాలి అయితే బాగా తోలుతా ఉంది. ఈ చెత్తలు ఊడ్చే లోపల సినిమా అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. చూడండి ఎట్లుందో. సో ఇంకా ఇది రేపు మార్నింగే ఇంకా డ్రై అయిన తర్వాతే ఊడవాలన్నమాట. సో ఒక సైడ్ అంతా క్లీన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇంకో సైడ్ ఉంది. సో ఈ సైడ్ ఉందన్నమాట. ఫుల్గా ఉంది ఇటు సైడ్ అయితే. ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా 1/2 అవర్ 45 మినిట్స్ అయిపోతుంది అనమాట. సో కరెంట్ అయితే చేయాలి. ఇటు సైడ్ అయినా ఎట్లా కూడా ఊడ్చేస్తాము. ఇలాంటి కుప్పలు 4 కుప్పలు బయట వరకే ఉన్నాయన్నమాట. ఇంకా వీధిలో ఊడలేదు. ఊడ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఊడిస్తేనే కొంచెం బాగుంటుంది, లేకపోతే అసలు బయట కూడా కూర్చోలేము. దుమ్ముగా ఉంటుంది. చూసారా, ఒక సైడ్ పోయి చెత్త ఎత్తేసి వచ్చే లోపల కోళ్ళు మొత్తం కెలికి పెట్టినాయి. ఇలా ఉంటుందన్నమాట. ఫైనల్లీ చెత్తలంతా ఊడ్చి ఎత్తుకొచ్చి ఇక్కడ పోసేసామన్నమాట. అంతా మంట వేసి మళ్ళీ ఇదే ఎరువు కింద చెట్లకైతే వేసేస్తాము. అంతా కూడా ఊడ్చేసాను. సో ఇంకా వంట చేయాలి. ఇవాళ టిఫిన్ చేసే లోపల చాలా లేట్ అయింది, ఎందుకంటే బయట వాకిలంతా ఊడ్చేసి వచ్చాను కదండి. లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ హాలిడే కాబట్టి. సో నేనైతే ఇవాళ చికెన్ కర్రీ, వడలు. సో చికెన్ కర్రీలోకి వడలు అయితే బాగుంటాయి కదండి. చికెన్లోకి ఉద్దిపప్పు వడలు, అలాగే చికెన్ కర్రీ, అమ్మకేమో బ్రోకలీ కర్రీ చేశాను అన్నమాట. బ్రోకలీ కర్రీ అమ్మకైతే ఎలా అయిందనమాట. 8 రాగి జావ అయితే ఇచ్చేస్తామన్నమాట అందరికీ. సో ఇంకా 10 అవుతా ఉంది. సో అందరికీ టిఫిన్ పెట్టేస్తే అయిపోతుంది. టిఫిన్ అయితే ఇదే అన్నమాట. చికెన్ కర్రీ, వడలు, ఇడ్లీ. సో అందరికీ ఇలా ప్లేట్స్లో పెట్టించేసామంటే ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం రసం నిల్వ పొడిని ప్రిపేర్ చేసుకున్నాం. ఇదైతే మనకు దాదాపు 3 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో అది ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం. ముందుగా మిరియాలు, కొద్దిగా మెంతులు, అలాగే జీలకర్ర తీసుకుంటున్నాను. సో ఇదైతే మనం రెడీగా చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా రసం పెట్టడానికి చాలా బాగుంటుంది. సో జీలకర్ర తర్వాత ఇక్కడైతే ధనియాలు కూడా తీసుకుంటున్నాను అన్నమాట. సో ఇందులో మనం ఎండుమిర్చి కూడా వేసుకునేస్తే ఒకేసారి మనం రసం చేసేటప్పుడు పోపులో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. తర్వాత కొద్దిగా కందిపప్పు. సో కందిపప్పు వేసుకుంటే కూడా రసంలో చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి.
సో ఇవన్నీ లైట్గా అన్నమాట సిమ్లో పెట్టి ఇంకా స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. టేస్ట్ వైజ్ కూడా ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. స్టోరేజ్ పర్పస్ కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. సో జస్ట్ అవి హీట్ ఎక్కితే సరిపోతాయి అన్నమాట. స్టోరేజ్ పర్పస్ కాబట్టి సో ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో బాగా ఆరనివ్వాలన్నమాట. ఇందులో మనం కరివేపాకు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రెష్గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇందులో కూడా వేసేసి ఒకేసారిగా పౌడర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట. మిక్సీకి అయితే పట్టేసుకున్నాము. సో రసం పొడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక ఎయిర్ కంటైనర్లో వేసుకునేస్తే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాము. ఉద్దిపప్పు కావాలి, మిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు, పసుపు, కల్లుప్పు, టమోటా, చింతపండు అన్నమాట. మనం నిమ్మకాయతో కూడా సేమ్ ఇదే మసాలాతో రసం అయితే పెట్టుకోవచ్చు. హోమ్ మేడ్ రసం మసాలా కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు, టమాటా రసం అయితే వేసేసుకున్నాము. కావాల్సినవి నీళ్ళు కూడా వేసేసుకున్నాం. సో రసం పొడి ఉంటే ఈ విధంగా సింపుల్గా అయితే మనం రసం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ చింతపండు, టమోటా కలుపుకుంటే సరిపోతుంది. ఈజీగా పోపు పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. సో సింపుల్గా రసం అయితే రెడీ అయిపోయింది హోమ్ మేడ్ మసాలాతో. సో రసంలోకి అయితే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. రసంలోకి చికెన్ ఫ్రై. నేను వంట చేస్తూ ఉన్నాను, అమ్మ సడన్గా వచ్చారనమాట. సో చూస్తే పెద్ద పాము వాకిట్లోకి వచ్చేసింది. అది గార మీద ఎండకి స్పీడ్గా మళ్ళీ ఇట్లా వచ్చింది చెట్లో. కెమెరా ఆన్ చేసే లోపల మాయమైపోయింది. అది దాంట్లో దిగలా, ఇటు సైడ్కే వచ్చింది. అది ఏం పావని తెల్ల పొడవుగుందిలా. అది ఎండకి అక్కడికి వచ్చేసింది. ఎండ దానివల్ల కాల. అందుకే నేను అక్కడ కోడి ఉంది కదా, కోడి గురించే వచ్చి ఉంటుంది. అది ఆ రెండో తొట్టులో నుంచి దిగింది యువతలకి. నువ్వు పాము అన్నప్పుడు నాకు అక్కడ ఉంది. అది సెల్ ఆన్ అవ్వలేదు, మా టక్కనే ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఎంతసేపు ఉండదు మాదే. ఏం పాము తెల్ల లావుగానే ఉంది. అయితే లావుగానే ఉంది, పెద్ద పాము. సో పాము అయితే ఎట్లా తప్పించుకునేసింది అనమాట. ఇంకా రసం చేసి చికెన్ ఫ్రై చేసాం కదండి. సో అదైతే లంచ్కి అయితే అందరూ తినేశారు. అందరికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. చూసారా, ఇదేంటో అనుకుంటున్నారా? మామిడి పండు అనమాట. సో మన గార్డెన్లో పండిన మామిడి పండ్లు సైజులు చూడండి. ఇదేమో చిట్టి మామిడి పండు చూడండి ఎంత చిన్నదిగా ఉందో. ఇదేమో పెద్ద మామిడి పండు. సో చిన్న మామిడి పండు ఇదైతే చెట్లోనే పండి రాలిందనమాట. ఇదేమో ఇది కూడా చెట్లోనే పండి రాలింది. సో ఇది పెద్ద మామిడి పండు.
సో చూశారు కదండి వీడియో. ఇది ఎప్పుడో అప్లోడ్ చేయవలసిన వీడియో అనమాట. బట్ ఇది వీడియో తీసిన తర్వాత ఒక 2 డేస్కి నాన్నకి హెల్త్ పాడవడం, నేనైతే ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదన్నమాట. సో అన్నీ కూడా ఎడిట్ చేసి పెట్టానే కానీ ఏది కూడా అప్లోడ్ చేయలేదన్నమాట. బట్ యూట్యూబ్ నుంచి ఏదైనా అప్డేట్ కావాలి అని చెప్పి అప్లోడ్ చేయమని చెప్పారు. సో ఈ వీడియో ఉంటే నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.